హాయ్ గైస్, ఈ రోజు మనం చూడబోయే సినిమా 2003లో రిలీజ్ అయిన ద ఇటాలియన్ జాబ్ అనే సినిమా చూద్దాం. ఇది ఒక రాబరీ మూవీ. మొదటి నుంచి చివరి వరకు సీటెడ్జ్ లో కూర్చోబెడుతుంది. వన్ లైనర్ ఏంటంటే, దొంగల ముఠ బంగారాన్ని కొట్టేయడానికి సూపర్ ప్లాన్ వేసుకుంటుంది. కానీ ఆ బంగారం ఎవరికి ఎలా దక్కిందనేదే ఆసక్తిగా చూపించారు. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్దామా? అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో ఇటాలీలోని వెనిస్ అనే ఊరిలో ఒక పెద్ద ఆయనను చూపించారు. అతడు తన కూతురు కోసం ఒక షాప్ లో చైన్ కొన్నాడు. ఆ చైన్ ను ఆ పాప కోసం ఇంటికి కొరియర్ చేశాడు. ఆ తర్వాత కూతురుకు కాల్ చేసి చైన్ పంపించిన విషయం చెప్తున్నాడు. ఒక తండ్రి చైన్ పంపిస్తే కూతురు ఎలా ఫీల్ అవుతుంది? నాన్న, నువ్వు పంపిన చైన్ బాగుంది అని చెప్తుంది. కానీ ఈ అమ్మాయి ఏమంటుందంటే, డాడీ చైన్ పంపించానని చెప్పావు, ఇంతకీ అది కష్టపడి కొన్నదా లేక కొట్టేసిందా అని అడుగుతుంది. ఆమె అనుమానించడంలో తప్పు లేదు, ఎందుకంటే ఆ తండ్రి ఒక పెద్ద దొంగ. కానీ ఇప్పుడు అది దొంగిలించి పంపించలేదు, కూతురు కోసం ఒక షాప్ లో కొని పంపించాడు. కానీ ఇతడు దొంగతనం చేసి జైలుకు కూడా వెళ్ళొచ్చాడు. ప్రస్తుతం కూడా జైల్లో పరోల్ లోనే బయటకు వచ్చాడు. యాక్చువల్ గా అతడు ఆ ఊరును వదిలి వెళ్ళకూడదు, కానీ ఏదో ముఖ్యమైన పని మీద వెనిస్ కు వచ్చినట్లు కూతురుకు చెప్తున్నాడు. అతడు చేసే పనంతా ఈ పెద్ద ఆయన కూతురుకు అస్సలు నచ్చదు. ఆ డాక్టర్ ఎంత చెప్పినా కూడా ఇదే చివరి పనమ్మా, ఇక దీని తర్వాత దొంగతనం చేయను అని అంటుంటాడు. చార్లీ కూడా నాతోనే ఉన్నాడు, నేను వాడు పని ముగించిన తర్వాత నీకు కాల్ చేస్తా అని చెప్పాడు. ఇప్పుడు చార్లీ అనే పేరున్న హీరోను చూపించారు. హీరో, ఈ పెద్ద ఆయన, ఇంకొంతమంది గ్రూప్ కలిసి ఈ ఊర్లో పెద్దదే ఏదో చేయబోతున్నారు. దానికి A to Z ప్లాన్ వేసింది హీరోనే. హీరో, పెద్ద ఆయన వీళ్ళు చేయబోయే పని గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంకోవైపు హీరో యొక్క టీం మెంబర్స్ ను చూపించారు. ఇందులో ఒక వ్యక్తి వేరెవరో కాదు, యాక్షన్ హీరో స్టాథమ్. మనం ఆయన్ను స్టాథమ్ అనే పిలుచుకుందాం. స్టాథమ్ పక్కనే నల్లగా ఒక ఆయన ఉన్నాడు. అతనికి ఒక చెవి వినిపించదు. ఇతని పేరు లెఫ్టర్. వీళ్ళిద్దరూ కలిసి ఒక బోట్ లో కూర్చున్నారు. ఆ బోట్ లో హ్యాకర్ ఒక అతడు కూర్చున్నాడు. ఇతడు కూడా హీరో యొక్క టీమే. వీళ్ళంతా బోట్ లో వెళ్తున్నారు. వెనిస్ లో ప్రవహించే నీటికి రెండు వైపులా కూడా బిల్డింగ్స్ కట్టారు. ఈ ముగ్గురు బోట్ లో వస్తుంటే హీరో, పెద్ద ఆయన వాళ్ళని చూశారు. ఆ తర్వాత వీళ్ళు కూడా బోట్ లో ఎక్కారు. వీళ్ళు చేయబోయే పని ఏంటంటే, ఈ ఊర్లో ఒక పెద్ద బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ లో ఒక సేఫ్టీ లాకర్ ఉంది. ఆ లాకర్ లో ఉన్న $35 మిలియన్ విలువైన బంగారాన్ని కొట్టేయడమే వీళ్ళ ప్లాన్. వీళ్ళు బోట్ లో వెళ్తున్న క్రమంలోనే హ్యాకర్ ఉంటాడు కదా, అతడు ఆ బిల్డింగ్ లో ఎక్కడెక్కడ ఏమి ఉందో అని మొత్తం చూస్తున్నాడు. వీళ్ళంతా ఇక్కడ ఉన్న క్రమంలోనే ఆ బిల్డింగ్ లోకి దొంగతనంగా ఒకడు దూరం చూపించారు. ఇతడు కూడా హీరో యొక్క టీమే. ఇతన్ని మనం కోరమీసం అని పిలుచుకుందాం. అతడు ఆల్రెడీ బిల్డింగ్ లోపల ఉన్నాడు. ఇప్పుడు పడవలో ప్రయాణం చేస్తున్న వీళ్ళంతా కూడా బేస్మెంట్ కు వచ్చారు. వీళ్ళేమో బేస్మెంట్ లో ఉంటే ఫస్ట్ ఫ్లోర్ లో ఆ కోరమీసం ఉన్నాడు. ఇంకా దీనిపైనే ఆ సేఫ్టీ లాకర్ ఉంది. దాని చుట్టూ కూడా సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. ఇలాంటి క్రమంలో వీళ్ళెలా దొంగతనం చేస్తారా అని మనకు అనిపిస్తుంటుంది. అప్పుడే హీరో యొక్క మాస్టర్ ప్లాన్ మనకు అర్థం అవుతుంది. ఆల్రెడీ ఆ బిల్డింగ్ లో ఏదేది ఎక్కడ ఉంది అని హ్యాకర్ చూశాడు. ఇప్పుడు సేఫ్టీ లాకర్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉందో అనే విషయం కూడా ఇతనికి తెలుసు. ఆ లొకేషన్ ను కోరమీసానికి చెప్పాడు. సేఫ్టీ లాకర్ ఉన్న కింది స్లాబ్ కు ఆ లాకర్ ఎంత సైజ్ లో ఉందో అంతే సైజ్ లో కోరమీసం పెయింట్ కొట్టాడు. బేస్మెంట్ టాప్ లో కూడా లెఫ్టర్ అదే సైజ్ లో పెయింట్ వేశాడు. వీరు పెయింట్ వేసిన చోట చిన్నదిగా ఒక బాంబు ఫిక్స్ చేశారు. ఒకే సమయంలో రెండు చోట్ల బాంబులు పేలాయి. పైన రంధ్రం పడడంతో సేఫ్టీ లాకర్ సెకండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కు వచ్చింది. ఫస్ట్ ఫ్లోర్ కు కూడా రంధ్రం పడడంతో అది బేస్మెంట్ కు ట్రావెల్ చేసింది. బేస్మెంట్ లో వారు ఆపిన బోట్ లోకి ఆ లాకర్ వచ్చి పడింది. మరుక్షణమే సేఫ్టీ లాకర్ తో స్టాథమ్, హ్యాకర్ తప్పించుకుంటున్నారు. ఇది చూసిన సెక్యూరిటీ గార్డ్స్ వీరిని ఫాలో అవుతున్నారు. ఈ మధ్యలోనే పోలీసులకు కూడా మ్యాటర్ తెలిసింది. ఇక అంతా వెంబడిస్తుంటే స్టాథమ్ ఆ పడవను నీటిలో దౌడు తీయిస్తున్నాడు. వాళ్ళను పట్టుకోలేక వాళ్ళంతా చాలా కష్టపడుతున్నారు. స్టాథమ్ యొక్క బోట్ లోనే సేఫ్టీ లాకర్ ఉందని అంతా అనుకుంటున్నారు. కానీ అక్కడే హీరో ఒక ట్విస్ట్ పెట్టాడు. వీళ్ళు అనుకున్నట్లుగా సేఫ్టీ లాకర్ స్టాథమ్ యొక్క బోట్ లో లేదు. వాళ్ళను అలా ఊరికే తిప్పించడం కోసం హీరో చేసిన పని అది. నిజమైన సేఫ్టీ లాకర్ నీటి లోపల ఉంది. దాని పక్కగా ఆక్సిజన్ మాస్క్ పెట్టుకుని హీరో, ఆ పెద్ద ఆయన, లెఫ్టర్ అని ఆ ముగ్గురు లాకర్ దగ్గరికి వెళ్లారు. దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఈ పెద్ద ఆయన లాకర్లను తెరవడంలో కిల్లాడి. అతడు చాలా ప్రయత్నించి కొంచెం సేపట్లోనే ఆ లాకర్ ను ఓపెన్ చేశాడు. లోపల చూస్తే మొత్తం బంగారమే ఉంది. దాన్ని తీసి వీళ్ళు బ్యాగ్ లో లోడ్ చేస్తున్నారు. అప్పుడు పోలీసుల యొక్క బోటు నీటి పైన తిరుగుతుండడం వీళ్ళకి బాగానే తెలుసు. పైన బోటు తిరుగుతుంటే వీళ్ళు నీటి లోపల
ఆ బంగారాన్ని దొంగిలించి ఎస్కేప్ అవుతున్నారు. ఇంకోవైపు స్టాథమ్ ను పోలీసులు వెంబడిస్తున్నారు కదా, చివరి వరకు అతన్ని పట్టుకోనేలేదు. వాళ్ళు కూడా ఎస్కేప్ అయ్యారు. ఇప్పుడు చాలా న్యాక్ గా వీళ్ళు బంగారాన్ని కొట్టేశారు. సీన్ కట్ చేస్తే బంగారాన్ని దొంగిలించిన సంతోషంలో ఒక చోట 6 పార్టీ చేసుకుంటున్నారు. ఈ బంగారాన్ని అమ్మగా వచ్చిన డబ్బుతో ఒక్కొక్కరు ఏమేం కొనబోతున్నారో చెప్తున్నారు. స్టాథమ్ కార్ కొనబోతున్నట్లు చెప్పాడు. లెఫ్టేర్ తను ఒక బంగ్లా కొనబోతున్నట్లు చెప్పాడు. హ్యాకర్ తనకంటూ కొత్తగా ఒక డివైస్ ను కొనబోతున్నట్లు చెప్పాడు. ఇంకోవైపు పెద్దాయన హీరోను పక్కకు తీసుకెళ్లి, తమ్ముడు నువ్వు వీడు చెప్తున్నాడు వాడు చెప్తున్నాడని అసలు పట్టించుకోకు. డబ్బు ఈ రోజు వస్తుంది రేపు పోతుంది, కానీ మనకంటూ ఒకరు ఉండాలి. అందువల్ల నువ్వు నీ లైఫ్ పార్ట్నర్ ను చూస్ చేసుకో అని చెప్పాడు. ఇప్పుడు దొంగిలించిన బంగారాన్ని ఒక వ్యాన్ లో వేసుకుని వెళ్లిపోతున్నారు. సడన్ గా కొందరు వచ్చి వీళ్ళను బెదిరిస్తున్నారు. ఇంతకీ వీళ్ళను బెదిరించేది ఎవర్రా అని చూస్తే ఆ కోరమీసం ఉంటాడే వాడే బెదిరిస్తున్నాడు. అతడు కొంతమందిని తీసుకొచ్చాడు. వీళ్ళు కష్టపడి దొంగిలించిన బంగారాన్ని ఈజీగా కొట్టేయాలని అతడు తన గ్రూప్ తో వచ్చాడు. వాళ్ళందరి చేతుల్లో కూడా తుపాకులున్నాయి, కానీ వీళ్ళ చేతుల్లో ఎలాంటి ఆయుధాలు లేవు. అప్పుడు ఆ పెద్ద ఆయన ముందుకు వచ్చి, రేయ్ కోరమీసం, ఎందుకురా ఇలా చేస్తున్నావు, ఇదంతా తప్పురా అని సర్ది చెప్తున్నాడు. అప్పుడు వాడికి కోపం వచ్చి టప్పున పెద్ద ఆయనను కాల్చిపడేశాడు. ఇది అసలు ఎవరూ ఊహించనే లేదు. ఇకపై ఇక్కడే ఉంటే వీడు అందరినీ చంపేస్తాడని కారు నడుపుతున్న స్టాథమ్ కారును పక్కకు తిప్పాడు. అప్పుడు ఆ కారు పక్కనున్న నీటిలో పడిపోయింది. అప్పుడు కూడా ఈ కోరమీసం వదలలేదు. పైనుంచే మొత్తం బుల్లెట్ల వర్షం కురిపించాడు. వీడు డెడ్ బాడీలను చూసేదాకా వెళ్లేటట్లేడు. అందువల్ల ఆ పెద్ద ఆయన చనిపోయాడు కదా, అతని డెడ్ బాడీని పైకి వదిలారు. ఒక బాడీని చూసిన ఆ కోరమీసం ఇక అంతా చనిపోయారని అనుకున్నాడు. దొంగిలించిన బంగారంతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు. హీరోకు ఈ పెద్ద ఆయన అంటే చాలా ఇష్టం. వాస్తవంగా చెప్పాలంటే తండ్రి లాంటి వాడు. అలాంటి ఒక ఆయన చనిపోయాడే, అది కూడా మనతో పాటు ఉండేవాడే మోసం చేసి ఇలా చంపాడే అని చాలా ఫీల్ అవుతున్నాడు. దీన్ని అతడు భరించలేకపోతున్నాడు. ఆ పెద్ద ఆయన డెడ్ బాడీని పట్టుకుని బాగా ఏడుస్తున్నాడు. సీన్ కట్ చేసి 1 సంవత్సరం తర్వాత చూపించారు. అది ఫిలడెల్ఫియా. ఈ పెద్ద ఆయనకు కూతురని ఒక ఆమె ఉందే, ఈమెనే ఈ సినిమా హీరోయిన్. హీరోయిన్ కూడా వాళ్ళ నాన్నలాగే ఒక సేఫ్టీ లాకర్ ను ఓపెన్ చేస్తోంది. ఏంట్రా ఈ పెద్ద ఆయన లాగే ఈమె కూడా దొంగరా అని అనిపిస్తుంటుంది, కానీ ఈమె దొంగతనం కోసం ఇది ఉపయోగించట్లేదు. వాళ్ళ నాన్నలాగే లాకర్లు ఓపెన్ చేయడంలో ఈమె కిల్లాడి, కానీ దాన్ని చెడు కోసం ఉపయోగించట్లేదు, మంచి కోసమే ఉపయోగిస్తోంది. పోలీసులు క్రైమ్ సీన్ లో లాకర్ ను ఓపెన్ చేయాలని పిలిస్తే ఈమె వెళ్లి ఓపెన్ చేస్తుంది. వాళ్ళు ఎంతో కొంత ఇస్తే ఆ డబ్బును తీసుకుంటుంది. ఈ రోజు కూడా లాకర్ ఓపెన్ చేసి కార్ లో వెళ్తోంది. తన ఆఫీస్ కు వస్తే అక్కడ హీరో ఆమె కోసం వెయిట్ చేస్తున్నాడు. 1 సంవత్సరం క్రితం కోరమీసం బంగారంతో ఎస్కేప్ అయ్యాడు కదా, కొన్ని రోజుల క్రితమే హీరో యొక్క ఫ్రెండ్ ద్వారా అతని గురించిన సమాచారం హీరోకి వచ్చింది. ఇప్పుడు దొంగిలించిన బంగారంతో శాన్ ఫ్రాన్సిస్కోలో ఆ కోరమీసం ఒక బిల్డింగ్ లో ఉంటున్నాడు. అప్పుడప్పుడు ఆ బంగారం తీసుకెళ్లి ఏదో ఒక షాప్ లో అమ్ముతున్నట్లు హీరోకు సమాచారం అందింది. అంతేకాదు అతడు భయంకరమైన సేఫ్టీ ఉండే ఒక లాకర్ ను కొన్నట్లు హీరోకు తెలిసింది. శత్రువును కూడా మన్నించొచ్చు, కానీ ద్రోహిని క్షమించొద్దు కదా. వాడు మన దగ్గర నుంచి దొంగిలించిన బంగారాన్ని వాన్ నుంచి కొట్టేసి ప్రతీకారం తీర్చుకోవాలని హీరో నిర్ణయించుకున్నాడు. కానీ హీరోయిన్ దగ్గరికి ఎందుకు వచ్చాడంటే, ఈమె లాకర్లు ఓపెన్ చేయడంలో కిల్లాడి కదా, కానీ హీరో యొక్క టీమ్ లో సేఫ్టీ లాకర్లు ఓపెన్ చేసే నైపుణ్యం ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. ఆ టాలెంట్ ఉన్న ఒకే ఒక మనిషి హీరోయినే. అంతేకాదు ఈ కోరమీసంపై ప్రతీకారం తీర్చుకోవడానికి హీరోయిన్ దగ్గర కూడా ఒక కారణం ఉంది కదా, ఎందుకంటే వాడే హీరోయిన్ వాళ్ళ నాన్నను హత్య చేశాడు. ఈ విషయం అంతా హీరోయిన్ కు చెప్పిన హీరో, మనమంతా కలిసే వాడిపై ప్రతీకారం తీర్చుకుందాం, అందువల్ల మాతో కలువు అని అడుగుతున్నాడు. ఆ మాట వినగానే, చాలు ఇక చాలు, నువ్వు మాట్లాడింది, మా నాన్నను కోల్పోయింది చాలు, మీతో కలిసి మా నాన్న చనిపోయాడు, నెక్స్ట్ నన్ను పిలుస్తున్నారా? నేను మా నాన్నలాగా దొంగతనం ఏమీ చేయను, దయచేసి నన్ను వదిలేయండి అని హీరోను పంపించింది. ఆ తర్వాత హీరోయిన్ చాలా ఆలోచనలో పడింది. మా నాన్నను చంపిన వాడిని ఏమీ చేయలేకపోతున్నానే అనుకుంటోంది. అందువల్ల రాత్రంతా బాగా ఆలోచించింది. ఇక చివరకు హీరో యొక్క టీమ్ లో చేరడానికి సిద్ధమైంది. ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంది. అందువల్ల వెంటనే హీరోకు కాల్ చేసి చెప్పింది, సరే అయితే రేపు రా, నేను మన టీం ను పరిచయం చేస్తా అంటాడు. హీరోయిన్ ని తీసుకొచ్చి అందరినీ పరిచయం చేస్తున్నాడు. మొదట హ్యాకర్ ను పరిచయం చేశాడు. అతడు చిన్న వయసులోనే ఏదో ఒక పెద్ద టెక్నాలజీని కనిపెట్టాడు, కానీ అతనితో పాటే ఉండే ఫ్రెండ్ ఆ టెక్నాలజీని దొంగిలించి దాన్ని తను రూపొందించినట్లు అతడు పేరు తీసుకున్నాడు. అప్పటి నుంచి హ్యాకర్ పిచ్చి పట్టినట్లు తిరుగుతున్నాడు. ఇక రెండోదిగా స్టాథమ్ ను చూపించాడు. అతడు కారు నడపడంలో గనుడు. చాలా దొంగతనాల్లో కారులో పరిగెత్తుతూ పోలీసులను ఏడిపించాడు. ఒక్కసారి కూడా పోలీసులకు చిక్కిందే లేదు.
ఇక లెఫ్టేర్ గురించి చెప్తున్నాడు. బాంబు పెట్టడంలో అతడు నైపుణ్యం కలవాడు. చిన్న వయసు నుంచే బాంబ్స్ రెడీ చేసేవాడు. చిన్న వయసులో అతడు సరదాగా బాంబు ఒకటి రెడీ చేసినప్పుడు అది పేలి ఇతని ఒక చెవి పనిచేయకుండా పోయింది. ఇక చివరగా హీరో గురించి చెప్పుకుంటున్నాడు. చిన్న వయసు నుంచే అతడు పెద్ద దొంగ. ఆ వయసులోనే ఒక గ్రూప్ ను రెడీ చేసుకుని దొంగతనాలు చేసేవాడు. ఇక అందరూ పరిచయం చేసుకున్న తర్వాత అంతా కలిసి శాన్ ఫ్రాన్సిస్కోకు వచ్చారు. ఆ కోరమీసం ఇంటి నుంచి బంగారం దొంగిలించిన తర్వాత రైల్లో దాన్ని తీసుకెళ్లాలనేది వీళ్ళ ప్లాన్. అందువల్ల అతని ఇంటి నుంచి రైల్వే స్టేషన్ కు వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో చూడమని స్టాథమ్ కు చెప్పారు. ఇంకోవైపు స్టాథమ్ అది పరిశీలిస్తున్నాడు. ఇంకోవైపు హీరో, హ్యాకర్, లెఫ్టేర్ ఈ ముగ్గురు కోరమీసం ఇంటి బయట నిలబడి లోపల ఏమేమి ఉందని పరిశీలిస్తున్నారు. ఇంట్లోకి ఎలా ఎంటర్ కావాలి అని అంతా చర్చించుకుంటున్నారు. బైనాకులర్ లో వీళ్ళు కోరమీసం యొక్క ఇంటిని చూస్తున్నారు. చూస్తే అతని ఇంట్లో ఒక సెక్యూరిటీ సిస్టమ్ పెట్టుకున్నాడు. ఇప్పటి వరకు ఆ సెక్యూరిటీ సిస్టమ్ ని ఎవరూ కూడా హ్యాక్ చేయలేదు. కొంచెం కష్టమైన పని అని హ్యాకర్ అంటున్నాడు. అయినా కూడా ట్రై చేస్తానని చెప్పాడు. ఇంకోవైపు గేటు లోపల ఉన్న కుక్కలను చూసిన ఈ లెఫ్టేరు ఏమీ లేదండి, నాకు 2 రకాలైన బాంబులు ఇచ్చారని అనుకోండి, 2 నిమిషాల్లో గేట్ ను పగలగొట్టి మిమ్మల్ని లోపలికి పంపుతా అంటున్నాడు. ఇంకోవైపు టైమింగ్ చెక్ చేయడానికి వెళ్ళాడు కదా స్టాథమ్. అప్పుడు అతడు ఏమంటున్నాడంటే, ఏయ్యా ఇది ఊరా, ఎక్కడ చూసినా కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది, కారును కొంచెం కొంచెంగా కదిలించాల్సి వస్తోంది. ఈ ట్రాఫిక్ లో కోరమీసం ఇంటి నుంచి రైల్వే స్టేషన్ కు వెళ్లాలంటే గంట సేపు పడుతుంది. ఇంత టైం పట్టిందంటే అసలు పనే కాదు. త్వరగా వెళ్ళడానికి దారేంటి అని ఆలోచిస్తున్నారు. అప్పుడు ఒకే ఒక దారి మాత్రమే ఉంది. వీళ్ళు వెళ్లే దారంతా కూడా గ్రీన్ సిగ్నల్ పడితేనే 14 నిమిషాల్లో వీళ్ళు రైల్వే స్టేషన్ కు వెళ్ళగలరు. దానికి ట్రాఫిక్ సిగ్నల్ ను వీళ్ళు హ్యాక్ చేయాలి. నేను దాన్ని ట్రై చేస్తా అని హ్యాకర్ అంటున్నాడు. మళ్ళీ ఆ కోరమీసం ఇంటి ముంగట వీళ్ళు నిఘా పెట్టారు. ఇంతకు ముందు డబ్బు వచ్చిన తర్వాత వీళ్ళంతా ఏదేదైతే కొంటామని అన్నారో అదే ఆ కోరమీసం కొని పెట్టుకున్నాడు. అతని ఇంట్లో పెద్ద టీవీ ఉండడం హీరో చూశాడు. ఇప్పుడు కోరమీసం ఇంట్లోకి వీళ్ళు వెళ్లి ఏమేమి ఉందో మొత్తం తెలుసుకుంటేనే కదా వీళ్ళు దొంగతనం చేయగలరు. అందువల్ల అతని ఇంట్లో టీవీ ఉండడం చూసి టీవీ యొక్క కనెక్షన్ ను కట్ చేశారు. దాన్ని సరిచేసే వ్యక్తిలాగా లోపలికి వెళ్లి ఇంట్లో ఏమేమి ఉందో మొత్తం చెక్ చేయాలని అనుకుంటున్నారు. ఈ గ్రూప్ లో ఉన్న వారెవరు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళలేరు. ఎందుకంటే అందరికీ కోరమీసం పరిచయమే. అతనికి తెలియని ఒకే ఒక వ్యక్తి ఎవరంటే హీరోయిన్. అందువల్ల నువ్వే వెళ్ళాలి, నువ్వు వెళ్తావా అని హీరోయిన్ ను హీరో అడిగాడు. ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చింది. ఇక అది కుదరదు ఇది కుదరదు అని చెప్పడం కుదురుతుందా? ఇక వెళ్లి తీరాలి కదా, అందువల్ల వెళ్తానని చెప్పింది. ఆల్రెడీ హీరోకు ఒక విషయం తెలిసింది కదా, ఆ కోరమీసం కొంచెం కొంచెం బంగారం తీసుకెళ్లి ఒక షాప్ లో అమ్ముతున్నాడని. హీరో యొక్క ఫ్రెండ్ చెప్పినట్లుగానే ఇప్పుడు ఆ కోరమీసం 2 బంగారం కడ్డీలను తీసుకెళ్లి ఒక షాప్ లో అమ్ముతున్నాడు. షాప్ అతడికి ఈ బంగారం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియట్లేదు. చాలా ఏళ్లుగా ఇదెక్కడిది అని ఆ షాప్ అతడు కూడా అడుగుతుంటే నీకెందుకు అదంతా అని ఆ కోరమీసం చెప్పేవాడు. ఇప్పుడు కూడా అతడు అలాగే అడిగాడు, కానీ కోరమీసం ఏమీ చెప్పలేదు. కానీ అతడు తీసుకొచ్చిన 2 కడ్డీలను కొనేంత డబ్బు ఈ షాప్ అతని దగ్గర లేదు. ఇప్పుడు ఒకటి మాత్రం కొంటాను, నువ్వేం చేస్తావంటే నెక్స్ట్ బుధవారం దీన్ని తీసుకొని రా, అప్పుడు నేను అది కూడా తీసుకుంటానని చెప్పాడు. మరుసటి రోజు కోరమీసం ఇంట్లోకి వెళ్లాలని వీళ్ళంతా ప్లాన్ వేసుకున్నారు కదా, కానీ ఇక చూసాం వెళ్తామంటే అసలు కుదరదు. ఆ కేబుల్ ను తీసినా కూడా ఆ కేబుల్ వేసిన వాళ్ళెవరో ఆ కంపెనీ నుంచే లోపలికి రావాలి. అందువల్ల ఆ కంపెనీ వాళ్ళు వేసుకునే యూనిఫామ్, ఆ కంపెనీ యొక్క ట్రక్ కూడా వీళ్ళకు కావాలి. అందుకోసం స్టాథమ్ ఏం చేశాడంటే, వీళ్ళకి కావాల్సింది ఒక అమ్మాయి యొక్క డ్రెస్ కదా, ఆ అమ్మాయిలను హుషారు చేయడంలో ఇతడు చాలా నైపుణ్యం కలవాడు. ఆ ఆఫీస్ కు వెళ్లి ఒక అమ్మాయికి సైట్ కొట్టాడు. 2 నిమిషాలు మాట్లాడి ఆమెను పడేశాడు. ఇక రాత్రి పూట ఆమెతో గిలిగిలి గలిగలి ఆడి మరుసటి రోజు ఆ అమ్మాయి నిద్రపోతున్నప్పుడు ఆమె డ్రెస్ ను తీసుకుని వచ్చేశాడు. ఆమె యొక్క కార్ కి కూడా తీసుకొచ్చాడు. ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి మొత్తం సెట్ అయిపోయింది. ఈ టైంలో లెఫ్టేరు ఇంట్లోకి వెళ్తున్న కేబుల్ కనెక్షన్ ను కట్ చేశాడు. కేబుల్ కట్ కావడం గమనించిన ఆ కోరమీసం వెంటనే ఆ కంపెనీకి సంబంధించిన మనుషులను రప్పించమని సెక్యూరిటీ గార్డ్ కు ఫోన్ చేసి చెప్పాడు. వెంటనే ఆ సెక్యూరిటీ గార్డ్ కంపెనీకి కాల్ చేశాడు. ఆ సెక్యూరిటీ మాట్లాడుతున్న ఫోన్ కాల్ ను హ్యాక్ చేసి ఈ హ్యాకర్ బయటుండి మొత్తం వింటున్నాడు. కంపెనీ సైడ్ నుంచి గురువారం వస్తామని చెప్పారు. ఆ తర్వాత హీరో కంపెనీ నుంచి కాల్ చేస్తున్నట్లు సెక్యూరిటీ బూత్ కు కాల్ చేశాడు. కొంచెం సేపటి క్రితం మీరు కాల్ చేశారు కదండి, మేం కూడా గురువారం వస్తామని చెప్పాం. ఇప్పుడే చెక్ చేశాం, ఆ ఏరియాలో మా స్టాఫ్ ఒకరున్నారు, మీరు ఓకే అంటే ఇప్పుడే వచ్చి సరి చేస్తారు అని చెప్పాడు. ఇక అంతా సిద్ధం చేసి హీరోయిన్ ను లోపలికి పంపుతున్నారు. హీరోయిన్ లోపలికి వెళ్తుంటే ఆమె డ్రెస్ కు హీరో ఒక కెమెరా ఫిక్స్ చేశాడు. అందువల్ల హీరోయిన్ లోపలికి వెళ్తుంటే ఎదురుగా ఉన్న విజువల్ ను వీళ్ళు
చూడగలరు. ఇప్పుడు హీరోయిన్ లోపలికి వెళ్లి కోరమీసంను చూసింది. నాన్నను చంపిన వాడు కళ్ళ ముందు ఉండడం చూసి ఆమెకు కోపం ఆగట్లేదు. కానీ పని ముగించాలి కదా, అందువల్ల కోపాన్ని అణుచుకుంది. ఇంట్లోకి వెళ్లి సేఫ్టీ లాకర్ ఎక్కడ ఉందో కెమెరా ద్వారా వీళ్లకు చూపిస్తోంది. ఈ కోరమీసం హీరోయిన్ చూస్తున్న క్రమంలో ఈమెను ఎక్కడో చూసినట్లుందే అని అనిపిస్తోంది. కానీ టక్కున అతనికి గుర్తుకు రావట్లేదు. అది చాలదన్నట్లు హీరోయిన్ వేరే అందంగా ఉందా, ఆమెనే చూస్తున్నాడు. ఫ్రీగా ఉంటే వస్తావా, మనం శుక్రవారం డిన్నర్ కి వెళ్దామని అంటున్నాడు. డిన్నర్ మాత్రమే, మీరు అనుకున్నట్లు ఇంకేమీ జరగదు, నేను పక్కా జెంటిల్మెన్ తెలుసా అంటున్నాడు. హీరోయిన్ వెళ్తుంటే వదలకుండా రా రా అని పిలుస్తూనే ఉన్నాడు. అప్పుడు ఆమె లోపల ఏమనుకుంటుందంటే, ఏరా మా నాన్నను చంపి నన్నే డిన్నర్ కి పిలుస్తున్నావా, నీ అంతు చూస్తాన్రా అనుకుంటోంది. కానీ ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలి కదా, సరే వస్తానని వెళ్ళింది. అప్పుడు హీరో ఏం ప్లాన్ వేశాడంటే, అతడు హీరోయిన్ తో బయట హోటల్లో ఉన్నప్పుడు అతడు లేని సమయంలో ఇంట్లో దొంగిలించాలని అనుకుంటున్నాడు. హీరోయిన్ కెమెరాతో లోపలికి వెళ్ళింది కదా, అందువల్ల ఇంట్లో ఎక్కడెక్కడ ఏమి ఉందో మొత్తం హ్యాకర్ చూసేశాడు. దీన్ని బట్టే సేఫ్టీ లాకర్ ఎక్కడ ఉంది, ఆ రూమ్ ఏ సైజులో ఉంది, మొత్తం లెక్కలు వేసుకున్నాడు ఈ హ్యాకర్. ఇప్పుడు ఎక్కడ దొంగిలించాలో వీళ్ళకి తెలిసిపోయింది. నెక్స్ట్ బంగారాన్ని దొంగిలించి దాన్ని కార్లో ఎక్కించుకుని కార్లో ఎస్కేప్ కావాలి కదా, దానికి సంబంధించిన ట్రైనింగ్ తీసుకుంటున్నారు. బంగారానికి బదులుగా కార్ డిక్కీలో జిమ్ లో యూజ్ చేస్తారు డంబెల్స్, అవి పెట్టి మొదట హీరోయిన్ ను బండి నడపమని చెప్పారు. ఆమె బాగానే బండి నడుపుతోంది. కానీ కార్ లో వెయిట్ ఉండడం వల్ల కార్ యొక్క స్పీడ్ కొంచెం తగ్గింది. ఎంత వెయిట్ ఉన్నా కూడా కార్ స్పీడ్ గా వెళ్ళాలి, అదే టైంలో సస్పెన్షన్ కూడా ఉండాలి. అప్పుడే వీళ్ళు ఎలాంటి సమస్య లేకుండా నేరుగా రైల్వే స్టేషన్ కు వెళ్ళగలరు. అందువల్ల కార్ రెడీ చేయడానికి హీరో మెకానిక్ కావాలని చెప్పాడు. అలాంటి ఒక వ్యక్తి స్టాథమ్ కు తెలుసు. స్టాథమ్ మెకానిక్ ను తీసుకొచ్చాడు. ఒకవైపు 3 కార్లు రెడీ చేసే పని జరుగుతోంది, ఇంకోవైపు హ్యాకర్ తను నేర్చుకున్న విద్యను మొత్తం ప్రయోగిస్తున్నాడు. ట్రాఫిక్ కంట్రోల్ ను అతడు హ్యాక్ చేశాడు. ఇకపై ట్రాఫిక్ సిగ్నల్ అనేది వీళ్లకు సమస్య కాదు. వీళ్ళు వెళ్లే దారంతా కూడా హ్యాకర్ సిగ్నల్ ను గ్రీన్ సిగ్నల్ గా మారుస్తాడు. ఇప్పుడు అది రెడీ అయింది, కార్లు కూడా రెడీ అయ్యాయి. 3 కార్లను ముగ్గురు నడిపారు, అవి కరెక్ట్ గా పనిచేస్తున్నాయని చెప్పారు. ఇంకోవైపు బుధవారం బంగారం తీసుకురా, నేను కొంటానని షాప్ అతడు కోరమీసం కు చెప్పాడు కదా, అప్పుడు బంగారం అమ్మడానికి ఆ కోరమీసం షాప్ కు వెళ్ళాడు. అక్కడ ఒక సమస్య అయింది. ఇంతకు ముందు వరకు బంగారం గురించి ఆ షాప్ అతనికి తెలియలేదు. అప్పుడు అతడు ఈ కోరమీసం తీసుకొచ్చిన బంగారాన్ని కొంచెం తీక్షణంగా చూశాడు. రే, ఇందులో ఉన్న సింబల్ ఇటాలియన్ దేశానికి సంబంధించిన సింబల్ లాగా ఉందేంట్రా, సంవత్సరం క్రితం 35 మిలియన్ల విలువైన బంగారాన్ని దొంగలు దొంగిలించారని తెలిసింది. ఇలా ఆ షాప్ అతడు అనగానే కోరమీసం కు కోపం వచ్చింది. రే, నేను నీకు అప్పుడే చెప్పాను, ఈ బంగారం గురించి అడగొద్దు, నీ పనేంటో నువ్వు చూసుకోరా అని చెప్పా. కానీ నువ్వు ఇంత విషయం తెలుసుకున్నావు, ఇకపై నిన్ను ఊరికే వదులుతానా అని గన్ తీసి అతన్ని చంపేశాడు. అదే టైంలో షాప్ లోకి వేరే వ్యక్తి వచ్చాడు. అతన్ని చూడగానే ఈ కోరమీసం వెళ్ళిపోయాడు. వచ్చింది వేరెవరో కాదు, చనిపోయిన ఆ షాప్ అతడి అన్న. అతడు ఆ ఊర్లో పెద్ద మాఫియానే నడుపుతున్నాడు. మరుసటి రోజే ఆ షాప్ లో పనిచేసే ఒక వ్యక్తి ద్వారా చాలా విషయాలు ఆ అన్న తెలుసుకున్నాడు. కొన్ని రోజుల క్రితం 300 కిలోల బరువు ఉండే ఒక అతడు ఆ షాప్ కు వచ్చి కోరమీసం అతడు అమ్ముతున్న బంగారం గురించి విచారించాడట. అలా విచారించిన వాడే హీరో యొక్క ఫ్రెండ్. ఈ విషయం తెలియగానే ఆ అన్న ఆ బండోడు దగ్గరికి వెళ్ళాడు. గొడ్డలు తీసి అతన్ని బెదిరిస్తున్నాడు. ఈ అన్న గురించి ఆ బండోడికి బాగానే తెలుసు. ఇక నిజం దాచలేనని, అవునండి నేనే ఆ బంగారం గురించి విచారించాను, విచారించిన తర్వాత ఆ విషయాన్ని హీరో అయిన తన ఫ్రెండ్ కు చెప్పానని హీరోను ఇందులో ఇరికించాడు. ఇదంతా తెలియని హీరో ఆ కోరమీసం శుక్రవారం రోజు హీరోయిన్ డిన్నర్ కు పిలిచాడు కదా, అతడు ఆ హోటల్ కు వెళ్ళాడు. ఇక ఇదే సాకు, మనం త్వరగా ఆ కోరమీసం ఇంట్లోకి వెళ్లి మొత్తం దొంగిలించాలి అని హీరో ప్లాన్ వేసుకున్నాడు. ముగ్గురు కార్లు వేసుకుని అతని ఇంటి వైపు వెళ్లారు. అక్కడ చూస్తే కోరమీసం ఇంటి పక్కన పెద్ద పార్టీ జరుగుతోంది. ఇలా పార్టీ జరుగుతుంటే అక్కడ బాంబు పెట్టి ఎలా లోపలికి వెళ్ళగలరు, ఇక అవకాశమే లేదు, మొత్తం కొలాప్స్ అయిపోయింది అనుకుంటున్నారు. ఇప్పుడు వేరే అతడు రెస్టారెంట్ లో కూర్చుని ఉంటాడు. హీరోయిన్ పోలేదంటే అతనికి డౌట్ వస్తుంది. వేరే దారి లేదమ్మా, ఈసారి మాత్రం అడ్జస్ట్ చేసుకో, కొంచెం వెళ్ళిరా అని అంటుంటాడు. హీరోయిన్ ను పంపించాడు. ఈమె కూడా వెళ్లి సాఫ్ట్ గా 4 మాటలు మాట్లాడదామని అనుకుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్న క్రమంలో హీరోయిన్ ఒక మాట మాట్లాడింది. ఈ మాటనే తరచుగా ఆ పెద్ద ఆయన మాట్లాడేవాడు. ఆ మాటలే ఇప్పుడు ఈమె మాట్లాడింది కదా. ఆ పెద్ద ఆయనకు ఒక కూతురు ఉందన్న విషయం ఇతనికి తెలుసు. అంతేకాకుండా ఈమెపై ఇంతకు ముందే ఇతనికి డౌట్ వచ్చింది. హీరోయిన్ ఎక్కడో చూసినట్లుందే అని అనుకుంటాడు. దీన్నంతటిని బట్టి అతడు ఒక విషయం గుర్తుపట్టాడు. నువ్వు పెద్ద ఆయన కూతురివి కదా అంటాడు. ఓహో, అయితే ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నం
ప్రయత్నిస్తున్నారా? మీ నాన్నను చంపినందుకు నాపై ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నావా? మొత్తం చెప్పు, నీ టీంలో ఇంకా ఎవరెవరున్నారు అని అడిగాడు. అదే టైంలో హీరోతో పాటు అందరూ అక్కడికి వచ్చి ఆ కోరమీసంను చుట్టుముట్టారు. ఇక గొడవ వద్దు అని అందరినీ పంపించి హీరో మాత్రం అతనితో మాట్లాడుతున్నాడు. రే, నీతో పాటు ఉన్నవారినే మోసం చేశావు, అది చాలదన్నట్లు ఒకరిని చంపావు కూడా. ఇంత చేసి నువ్వు ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నావురా అంటున్నాడు. నేనేం చేసేదిరా, బంగారాన్ని చూశాక మీకు ఎలాగైతే ఆశ కలిగిందో నాకు కూడా అలాగే ఆశ కలిగింది. అదంతా కూడా నా వశం కావాలని అనిపించింది. అందువల్ల నేను చేయాల్సింది చేశాను. ఇప్పుడు సంవత్సరం తర్వాత నా దగ్గరకు వచ్చారు. కొట్టేసిన బంగారం మొత్తాన్ని నేను ఖర్చు చేశాను కదరా అంటున్నాడు. రే రే రే, నీ కథలన్నీ వేరే ఎవరి దగ్గరనైనా చెప్పు, కానీ నా దగ్గర కాదు. నువ్వు ఆ బంగారాన్ని ఎక్కడ దాచినా కూడా దాన్ని కొట్టేయకుండా వదిలిపెట్టను అంటుంటాడు హీరో. చూసుకుందాంరా అని కోపం పట్టలేని హీరో ఆ కోరం మీసం ముక్కుపై ఒక్క పంచిచ్చాడు. హీరో బంగారం కొట్టేస్తానని సవాల్ విసిరాడు కదా, ఇక ఈ కోరం మీసం అలర్ట్ అయ్యాడు. మరుసటి రోజే ఈ కోరం మీసం ఈ ఊరును ఖాళీ చేయాలని అనుకున్నాడు. అతని దగ్గర ఉన్న బంగారాన్ని చాలా జాగ్రత్తగా తీసుకెళ్లాలి కదా, అందువల్ల హెలికాప్టర్, ట్రక్, ఆయుధాలతో ఉండే సెక్యూరిటీ అని చెప్పి అందరినీ సిద్ధం చేసుకున్నాడు. వాళ్ళందరినీ ఇంటికి రప్పించుకున్నాడు. ఇదంతా కూడా ఫోన్ ద్వారా హ్యాకర్ విన్నాడు. అప్పుడు హీరోకు చెప్పగానే, మనకే మంచిదైందిరా, వాడి ఇంట్లోకి వెళ్ళాలని మనం అనుకున్నాం, కానీ ఇప్పుడు అతడే బంగారం తీసుకుని బయటకు వస్తున్నాడు. బయట నుంచి బయటే ఆ బంగారాన్ని కొట్టేద్దామని హీరో అంటుంటాడు. అదే టైంలో బండోర్ నుంచి హీరోకు కాల్ వచ్చింది. ఆ అన్న ఇతన్ని బెదిరించి హీరో యొక్క పేరు తెలుసుకున్నాడు కదా, ఆ విషయం హీరోకు చెప్పాడు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావురా, నేను ఎవరిని చంపలేదు కదరా అని హీరో అంటున్నాడు. నేను ఆ షాపు వైపే వెళ్ళలేదు, కానీ నా పేరు ఎందుకు చెప్పావురా అంటుంటాడు. సరే, చెప్పేదేదో చెప్పావు, కానీ ఇప్పుడు నేను చెప్పినట్లు చెయ్యి. అలా అతనికి ఏదో చెప్పాడు, కానీ మనకిప్పుడు చూపించలేదు. నెక్స్ట్ సీన్ లో హీరో స్టాతం వెళ్లి ఒక ట్రక్ ను అద్దెకు తీసుకున్నారు. హీరో తన ప్లాన్ ను ముగించాలంటే ఎక్స్ట్రాగా ఇంకొక మనిషి అవసరం. ఇంతకు ముందు హీరోకు 3 కార్లు రెడీ చేసి ఇచ్చాడు కదా మెకానిక్. హీరో అతనికి కాల్ చేసి అతన్ని వీళ్ళ టీమ్ లో చేర్చుకున్నాడు. ఆ తర్వాత హీరో లెఫ్ట్ ఇయర్ ఏం చేశారంటే, పైన రోడ్డు, కింద అండర్ గ్రౌండ్, అది ట్రైన్ వెళ్లే రూట్. ఆ అండర్ గ్రౌండ్ రూఫ్ లో పైన చాలా బాంబులు ఫిక్స్ చేశారు. మరుసటి రోజు బంగారాన్ని కొట్టేసే రోజు. ఆ కోరోమిసం ఇంటి బయట స్టాతం వెయిట్ చేస్తున్నాడు. అతని ఇంట్లోంచి ఏ బండ్లు వెళ్తున్నాయి అని అంతా చెక్ చేస్తున్నాడు. ఇంకోవైపు హ్యాకర్ ట్రాఫిక్ సిగ్నల్ కంట్రోల్ చేయడానికి అతడు రెడీగా ఉన్నాడు. ఇంకోవైపు హీరో, హీరోయిన్ వాళ్ళు ఒక్కో కార్ లో వెయిట్ చేస్తున్నారు. ఇక చివరగా మెకానిక్ హీరో ఒక ట్రక్ ను అద్దెకు తీసుకున్నాడు కదా, ఆ ట్రక్ ను రిపేర్ అయినట్లు రోడ్డు పక్కన నిలిపాడు. అక్కడ ఊరికే అతడు నిలబడ్డాడు. అందరూ వాళ్ళ వాళ్ళ పొజిషన్ లో నిలబడ్డారు. అప్పుడే ఈ కోరమీసం ఇంటి నుంచి ట్రక్ ఒకటి బయటకు వచ్చింది. అప్పుడే ఆ కోరమీసం అందరికి ఒక ట్విస్ట్ ఇచ్చాడు. అతడు ఒక ట్రక్ లోనే బంగారం ఎక్కించుకొని వస్తాడు, దాని ద్వారా కొట్టేద్దామని వీళ్ళంతా అనుకున్నారు. కానీ ఈ కోరమీసం పక్కాగా ప్లాన్ చేసి వీళ్ళను కన్ఫ్యూజ్ చేయాలని 3 ట్రక్కులను తీసుకొచ్చాడు. ఆ 3 ట్రక్కుల్లో ఎందులో బంగారం ఉందో వీళ్లకు తెలియట్లేదు. ఒక్కో ట్రక్కు వెనుక కూడా ఆయుధాలతో ఉన్న సెక్యూరిటీస్ వస్తున్నారు. ఇంకోవైపు హెలికాప్టర్ లో మొత్తం ఈ కోరమీసం చెక్ చేస్తున్నాడు. వాడు ఎన్ని ప్లాన్లు వేసినా కూడా హీరో కిలాడీలకే కిలాడీ కదా. ఆ 3 ట్రక్కుల్లో ఎందులో బంగారం ఉందో కనిపెట్టడానికి హీరో ఒక ప్లాన్ వేసుకున్నాడు. అప్పుడు హ్యాకర్ తో ఏమంటున్నాడంటే, తమ్ముడు 3 ట్రక్కులు వస్తున్నాయి కదా, ఆ 3 ట్రక్కుల్లో కూడా వెయిట్ అధికంగా ఉంటే టైర్ కిందకు పోతుంది కదా, అలా దేని టైర్లు ఒత్తిడికి లోనయ్యాయో చూసి చెప్పమని అన్నాడు. అప్పుడు అతడు కూడా 3 ట్రక్కుల టైర్లను అనలైజ్ చేశాడు. అందులో ఒక ట్రక్కు యొక్క టైర్లు ప్రెస్ అయి ఉన్నాయి, అందులోనే బంగారం ఉండి ఉంటుందన్న విషయం హీరోకు చెప్పాడు. ఇప్పుడు ఆ ట్రక్కును మాత్రం ఒంటరిని చేసి వీళ్ళు అనుకున్న చోటుకు రప్పించాలి. అప్పుడు ఆ ట్రక్కు ఎక్కడికైతే వెళ్తుందో అక్కడ మొత్తం సిగ్నల్స్ ను ఇతడే కంట్రోల్ చేస్తున్నాడు. కొంచెం కొంచెంగా వీళ్ళు అనుకున్న చోటుకు ఆ ట్రక్కును రప్పించారు. అప్పుడు పైన మొత్తం చూస్తున్న కోరమీసం ఎందుకిలా జరుగుతోంది, ఏంటి సమస్య అని పైలట్ ని అడుగుతున్నాడు. అప్పుడు ఎవరో ట్రాఫిక్ ను కంట్రోల్ చేస్తున్నారనే విషయం కనిపెట్టి ఆ పైలట్ ఈ కోరమీసం కు విషయం చెప్పాడు. ఆ మాట వినగానే ఇతనికి మొత్తం అర్థమైపోయింది. నా ఫ్రెండ్ రంగంలోకి దిగారా అనుకుంటున్నాడు. అప్పుడు అతడు బంగారం ఉన్న ట్రక్ నే పైనుంచి ఫాలో అవుతున్నాడు. ఎలాగూ ఆ ట్రక్ వెనక నా ఫ్రెండ్ వస్తాడు, వాణ్ణి కనిపెడదామని ఈ కోరమీసం అనుకుంటున్నాడు. కానీ చూస్తే అక్కడ ఆ ఫ్రెండే కనిపించట్లేదు. రోడ్ లో ఎక్కడ కూడా వాళ్ళు లేనే లేరు. ఇంతకీ వాళ్ళెక్కడికి వెళ్లారు అని అతనికి అనిపిస్తోంది. ఇదే సమయంలో సంబంధమే లేకుండా 3 కార్లు రైల్వే స్టేషన్ లోపలికి వెళ్తున్నాయి. కరెక్ట్ గా వీళ్ళు లోపలికి వచ్చేటప్పుడు లోపల ఒక ట్రైన్ కూడా వస్తోంది. ఆ ట్రైన్ పోయేలోపు వీళ్ళు ట్రాక్ లోకి దిగి ట్రైన్
ముందు ఈ కార్లు వెళ్తున్నాయి. ఇంకోవైపు హ్యాకర్ ఉన్నాడే, అతడు ఆ ట్రైన్ ను స్టేషన్ నుంచి వెళ్లేలా సిగ్నల్ ఇవ్వట్లేదు. ఇకపై ఆ ట్రాక్ లోపలికి ఎవరూ వెళ్లకుండా ట్రైన్ ను ఆపేశాడు. కొంచెం దూరం వెళ్ళాక 3 కార్లను ట్రాక్ పై ఆపేశారు. ట్రక్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. కరెక్ట్ గా వీరు ఆగిన పైనే అద్దెకు తీసుకున్న ట్రక్ ను మెకానిక్ రోడ్డు పక్కన నిలిపాడు. అదే దారిలో బంగారం ఉన్న ట్రక్ వస్తోంది. ట్రక్ కొంచెంగా దగ్గరకు వస్తుంటే చూశాడు. ఆల్రెడీ ఓ చోట కింద హీరో లెఫ్ట్ ఎయిర్ బాంబు ఫిక్స్ చేశారు కదా. ట్రక్ స్పాట్ కు రాగానే మెకానిక్ సిగ్నల్ ఇచ్చాడు. వెంటనే కిందున్న వారు బాంబును పేల్చారు. అప్పుడు ట్రక్ కిందకు వచ్చి పడింది. పైనుంచి ఎవరూ కిందకు రాని విధంగా ఒక పలకతో దాన్ని మెకానిక్ మూసేశాడు. పైన ఎగురుతున్న కోరమీసంకు ఏమీ అర్థం కావట్లేదు. రే, ఇప్పుడు చూసిన ట్రక్ కనిపించట్లేదేంటి అని పైలట్ ను అడుగుతున్నాడు. ఎలాగూ ఆ ట్రక్ అండర్ గ్రౌండ్ కే వెళ్లి ఉంటుంది, దయచేసి అక్కడికి వెళ్ళరా అంటున్నాడు. బైక్ లో సెక్యూరిటీస్ వచ్చారు కదా, వారిని అందులోకి కోరమీసం పంపించాడు. కానీ వారు వెళ్లిన దారి గుండా వీరు వెళ్ళలేరు. ఇదంతా ప్లాన్ వేసుకునే గ్యాప్ లేకుండా ట్రైన్ ను ఆపారు. ఆ చోటుకు వెళ్ళడానికి సెక్యూరిటీ గార్డ్స్ వేరే దారి వెతుకుతున్నారు. వారు అక్కడికి వచ్చే లోపే ట్రక్ ను ఓపెన్ చేసి బంగారాన్ని లూటీ చేయాలి. అక్కడికి వెళ్లి ట్రక్ ఓపెన్ చేస్తే వీరికి ఒక ట్విస్ట్ ఎదురైంది. కోరమీసం ఇలాంటి ఒక లాకర్ కొన్నాడని హీరో తన ఫ్రెండ్ ద్వారా ఆల్రెడీ తెలుసుకున్నాడే. కానీ లోపలికి వెళ్లి చూస్తే ఆ మోడల్ లాకర్ కనిపించట్లేదు, వేరేది ఉంది. ఆల్రెడీ హీరోయిన్ పాత మోడల్ లాకర్ ఎలా ఓపెన్ చేయాలని ప్రాక్టీస్ చేసింది. ఈ కొత్త మోడల్ ను చూడగానే ఓపెన్ చేయలేకపోతోంది. ఇప్పుడు టైం వేరే లేదు. ఎంతో ట్రై చేసింది, కానీ లాకర్ ను ఓపెన్ చేస్తానన్న నమ్మకం పోయింది. నా వల్ల కాదని హీరోకు చెప్పింది. అప్పుడు ఆమెను చూసిన హీరో, ఏంటమ్మా ఇంత దూరం వచ్చాక కుదరదని చెప్తున్నావు, ఇంతకీ నువ్వెవరు? ఆ పెద్ద ఆయన కూతురువి. ఆయన కూతురు వైపు ఉండి లాకర్ ను ఓపెన్ చేయలేనని చెప్పడం నీకు అసహ్యంగా అనిపించట్లేదా? నీ వల్ల అవుతుంది, ఓపెన్ చేయమ్మా అంటుంటాడు. అప్పుడు హీరోయిన్ చాలా ఆలోచించింది. లాకర్ ను ఓపెన్ చేసే సౌండ్ ను అనలైజ్ చేసింది. లాస్ట్ గా ఎలాగోలా చేసి ఓపెన్ చేసింది. లోపల చూస్తే మొత్తం బంగారమే ఉంది. ఇంతకు ముందు ఆ కోరమీసం నా దగ్గర బంగారం ఏమీ లేదు, మొత్తం అమ్మేశానని అబద్ధం చెప్పాడు. ఆ బంగారాన్ని 3 కార్లలో లోడ్ చేశారు. ఇక అక్కడి నుంచి చాలా వేగంగా వెళ్తున్నారు. అప్పుడు వెనక నుంచి సెక్యూరిటీ గార్డ్స్ ఫాలో అవుతున్నారు. ఇక కారు నడపడంలో స్టాతం కిల్లాడి కదా, వాళ్ళు అతన్ని ఎలా పట్టుకోగలరు? వెనక వచ్చిన 3 సెక్యూరిటీ గార్డ్స్ కి ముక్తి కలిగించాడు. ఆ తర్వాత వీళ్ళంతా రైల్వే స్టేషన్ కు వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. అప్పుడు మెయిన్ విలన్ అయిన కోరమీసం హెలికాప్టర్ లో వీళ్ళను ఫాలో చేస్తున్నాడు. అతన్ని డైవర్ట్ చేయడం కోసం హీరో ఇతని కారును మాత్రం వేరే పక్కకు తీసుకెళ్లాడు. హీరో అనుకున్నట్లుగానే ఆ కోరమీసం హీరో యొక్క కార్ నే ఫాలో అవుతున్నాడు. చిన్న సందులో హీరో కార్ తీసుకెళ్తుంటే ఆ సందులోకి కూడా అతడు హెలికాప్టర్ లో వస్తున్నాడు. ఒక సందులోకి తీసుకొచ్చి హీరో అతన్ని లాక్ చేశాడు. హెలికాప్టర్ ఇకపై తిరగలేని విధంగా చేశాడు. అప్పుడు హీరో తన కారులో తప్పించుకుంటున్నాడు. హీరోను ఫాలో అవడానికి అక్కడ ఒకడు కారులో వస్తుంటే అతన్ని కొట్టి కారును తీసుకున్నాడు కోరమీసం. ఆ తర్వాత హీరోను ఫాలో అవుతున్నాడు. ఇదంతా హీరో గమనించలేదు. ఆ తర్వాత హీరో మిగతా 2 కార్లను ఫాలో అయ్యాడు. ఇప్పుడు ఈ 3 కార్లు కూడా రైల్వే స్టేషన్ కు వెళ్ళాయి. బంగారాన్ని లగేజ్ పెట్టే చోట పెట్టి వెళ్లిపోయారు. వీళ్ళ వెనకే వచ్చిన కోరమీసం బంగారం ఎక్కడైతే పెట్టారో అక్కడ బయట ఉన్న మెకానిక్ ను చూసి, ఆ మెకానిక్ హీరో యొక్క మనిషి అనేది ఇతనికి తెలియదు కదా, ఏయ్యా వాళ్ళు లోపల ఒకటి పెట్టి వెళ్లారే, వాళ్ళు పెట్టింది అలాగే తీసి నాకు ఇవ్వు, లోపల ఏముందో నన్ను అడగొద్దు, దీనికోసం నీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు తీసుకో, ఆ తలుపును మాత్రం తెరువు అని కోరమీసం అడిగాడు. అప్పుడు మెకానిక్ ఓపెన్ చేసి చూస్తే లోపల ఉన్నది బంగారం కాదు. డోర్స్ ఓపెన్ చేయగానే హీరో ముందుకు వచ్చి నిలబడ్డాడు. అప్పుడు ఆ కోరమీసంకు హీరో ఒక ట్విస్ట్ కూడా పెట్టాడు. హీరోకు కోరమీసంకు గొడవ జరుగుతున్న క్రమంలో కొందరు తుపాకులతో అక్కడికి వచ్చారు. కోరమీసంను పట్టుకున్నారు. రే మీరెవర్రా అని అంటుంటే వచ్చిందంతా కూడా ఆ అన్న యొక్క మనుషులు. మధ్యలో హీరో ఆ బండోడికి ఒక విషయం చెప్పాడు కదా, నా కోసం నువ్వు ఒక పని చేయాలని. ఆ విషయం ఏంటంటే అన్నకు నిజం చెప్పమని అన్నాడు. మీ తమ్ముడిని చంపింది ఈ కోరమీసమే అని చెప్పడమే కాకుండా అందులో బంగారానికి సంబంధించిన విషయం ఉందని ఈ అన్నకు తెలిసిపోయింది. అతనికి ఏదో కొంచెం ఇస్తేనే కదా హీరో చెప్పింది చేస్తాడు. అందువల్ల దొంగిలించిన బంగారంలో అతనికి ఒక షేర్ ఇస్తానని హీరో చెప్పాడు. మాట్లాడుకున్నట్లే అతనికి ఒక షేర్ ఇచ్చాడు. తమ్ముణ్ణి చంపినందుకు ఆ అన్న ఈ కోరమీసంను తీసుకెళ్లేటప్పుడు ఇంకా హీరోయిన్ యొక్క ప్రతీకారం పెండింగ్ లో ఉంది కదా, తండ్రిని చంపిన ఇతన్ని హీరోయిన్ ఇంకా ఏమీ చేయలేదు కదా, అందువల్ల అతని ముందుకు వచ్చిన హీరోయిన్ పడాలన్న అతని చెంపపై ఒక్కటిచ్చింది. ఆ దెబ్బకు ముఖం పగిలిపోయింది. ఆ తర్వాత అన్న కోరమీసంను అక్కడి నుంచి తీసుకెళ్లాడు. ఇక సంతోషంగా వీళ్ళంతా
బంగారంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇంతకు ముందు ఈ బంగారం అమ్మిన తర్వాత డబ్బు వస్తే ఏం చేస్తామని అంతా చెప్పారో దాని ప్రకారమే అంతా చేసుకుంటున్నారు. స్టాథమ్ అతడు అనుకున్న కారు కొన్నాడు. అంతేకాదు అతనికి ఒక ఆమె కూడా సెట్ అయిపోయింది. ఇక లెఫ్టర్ తన అనుకున్నట్లుగానే ఒక ఇల్లు కొన్నాడు. ఇక హ్యాకర్ తన అనుకున్నట్లు డివైస్ కొన్నాడు. ఇక చివరగా హీరోను చూపించారు. ఆ పెద్దాయన చెప్పినట్లు ఇతనికంటూ ఒక మనిషిని సెలెక్ట్ చేసుకున్నాడు. అది వేరెవరో కాదు, హీరోయినే. ఇక అంతా సంతోషంగా జీవితం గడుపుతున్నారని చూపించి ఈ సినిమాను ముగించారు. ఈ సినిమా ఎలా ఉందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. మరో మంచి సినిమాలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.